రాష్ట్రంలో అమలు చేస్తున్న సగం పథకాలకు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయన్నారు తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్. కేంద్ర నిధులతో నిర్మించే ఇళ్లకు ఇంద్రమ్మ పేరు ఎలా పెడతారని నిలదీశారు కొండేటి శ్రీధర్. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇళ్లు, రేషన్ బియ్యం, సీసీ రోడ్ల నిర్మాణాలను చేపడతారంటున్న కొండేటి శ్రీధర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఇండ్లు ఇచ్చేట విషయంలో ఇందిరమ్మ పేరు పెట్టింది. ఇందిరమ్మ పేరు తీసేయాలంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయి, నరేంద్ర మోడీ దాంతోపాటు ప్రధానమంత్రి పేరు పెట్టాల్సిన అవసరం ఉంది, కేంద్రం నుంచి వచ్చేట్టుగా నిధులు చెప్పాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. మన దగ్గర ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మన దగ్గర శ్రీధర్ అని ఉన్నారు. అన్న, ఏంటి అసలు బండి సంజయ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? ఇది 100% నిజం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు, 2014 నుంచి అనేక జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, స్మార్ట్ సిటీస్ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు డబ్బు తెచ్చి ఇక్కడ పెడితే వీళ్ళు కొన్ని డిస్టిక్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు చేయలేక, వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక 100 కోట్లు రిటర్న్ పోయిన దాఖలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అదే ధోరణిలో నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ధోరణి నడుస్తుంది. కేవలం వాళ్ళ సీట్లు సర్దుకోవడం, వాళ్ళ పదవులు సర్దుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానం చేయడంలో ఎవరు కూడా అట్టర్లీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటాం, ఇప్పుడు కేంద్రం నుంచి రైతు బంధు కావచ్చు, రైతులకు వచ్చే గిట్టుబాటు ధర కావచ్చు, ధాన్యం కొనుగోలు కేంద్రం కావచ్చు, గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీలో ఎల్ఈడి లైట్లు కావచ్చు, శ్మశాన వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా 90% కేంద్ర ప్రభుత్వం నిధులే. వీళ్ళు చేసింది ఏమీ లేవు. కేవలం ఇప్పటి వరకు కూడా ఈరోజు వాళ్ళకు దమ్ము ధైర్యం లేక దాదాపు ఇప్పుడు 6 మాసాలు అవుతుంది సర్పంచ్ ఎలక్షన్ అయ్యి. సర్పంచ్ వ్యవస్థ అనేది గ్రామాల్లో ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ ఎందుకు పెడతలేరంటే వీళ్ళ దగ్గర దమ్ము లేదు. ఎలక్షన్లో ఇచ్చిన 6 పథకాలు అన్నారు, 6 పథకాలలో ఏ ఒక్కటి లేదు. ఒక్కటి మాత్రం ఏది ఉచిత బస్సు మాత్రం అది ఒకటే ఇచ్చింది. పేద రైతులకు 12,000 ఇస్తున్నారు. అదేవిధంగా ఆటో వాళ్ళ నడుపుకుంటున్న వాళ్ళ జీవనోపాధం ఉచిత బస్సులు పెట్టిన కాబట్టి 12,000 ఇస్తున్నారు. ఆ విధంగా మరి ఒంటరి మహిళలకు 2,500 ఇస్తున్నారు. చదువుకున్న మహిళలకు స్కూటీ ఇస్తున్నారు. ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలే. ప్రజలకు పోలేక శాతగాక ఇంకొక కుంటి చాకి ఏం పెట్టుకున్నాడు, ఇప్పుడు గ్రామాలకు పోయి మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏమని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం అని గ్రామ సభలు పెట్టి రైతులకు 12,000 ఇస్తామని గ్రామ సభ పెట్టి రికార్డు రాసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలను వీళ్ళ వైపు మళ్ళించుకోవడానికి. ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, గ్రామ సభలలో ఎదురు తిరుగుతున్నారు. ఎందుకు గ్రామ సభలు ఎందుకు పెడుతున్నారు? రేపు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలంటే ఇది ఒక డ్రామా. ఏమని ఇల్లు ఇస్తా, రేషన్ కార్డు ఇస్తా, 12,000 రూపాయలు ఇస్తా, రైతు బంధువు ఇస్తా అని. ఇప్పుడు అంటే గెలిచిన ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టదామా? భారత ప్రధానిగా పనిచేసింది, దేశానికి సేవ చేసింది, ఆమె పేరు ఎందుకు పెట్టకూడదు? అట్లా ఎట్లా నీ డబ్బు అయితే పెట్టు. ఇందాక మా బండి సంజయ్ గారు అన్నారు, అబ్రాహంతో దావీదు ఇబ్రాహింలో వాళ్ళ పేర్లు పెట్టుకో నీ గ్రాంట్ అయితే. నీ గ్రాంట్ లేదు కదా. నువ్వు 90% గ్రాంటు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. అట్లాంటప్పుడు నువ్వు పైన రాయాలి ఇందిరమ్మ ఆవాస ఇందులో పెట్టకుండా నా భారత ప్రధాని నరేంద్ర మోదీ యొక్క గృహాలను పెట్టు. రేషన్ కార్డు ఇస్తాను, రేషన్ కార్డులో బియ్యం ఇవ్వలే, నువ్వేమైనా ఇస్తానా? 1 కిలో ఇస్తాను. ఆ కిలో కూడా మీ అక్కడ గ్రామాల్లో ఉన్న మీ సోకా లీడర్లు కూడా అది మీ ధైర్యం చెప్పుకొని డీలర్లకు సహా చేస్తున్నారు. కానీ 5 కిలోల బియ్యం గింజ కూడా ముట్టుకోరు, ఎందుకంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులు. కాబట్టి నీకు ఇందిరమ్మ పేరు కాబట్టి రేషన్ కార్డులు కాబట్టి పూర్తిగా మీ ఇందిరమ్మ పేరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. వాళ్ళేమో మా రాష్ట్రం నుంచి చాలా జిఎస్టీలు వెళ్తున్నాయి, కేంద్రానికి వెళ్తున్నాయి. దేశంలో ఉన్న 4 ప్రముఖ రాష్ట్రాలు అంటే ఆర్థికంగా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ నిధులు వెళ్ళే, ఎక్కువ పన్నులు వెళ్ళే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశాన్ని జాతున్నట్టు తెలంగాణని ఈ విధంగా నిధుల్ని లూటీ చేస్తున్నారు. కేంద్రమే ఇంకా మా నిధులు తింటుందంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఈరోజు అంటే వెనకటికేమో ఈ కెమెరా మీడియా మీరు అందరు లేరు. క్షణంలా కంప్యూటర్ ఇట్లా కొడితే నెట్లో కొడితే వస్తుంది. నువ్వు ఎంత ఇస్తున్నావు, మేము ఎంత పంపుతాను. మీడియా లేదు, ఎవరు లేరు, టెక్నాలజీ లేదంటే ఆ రోజుల్లో నువ్వు మాట్లాడేది నడిచింది. క్షణంలా ఇప్పుడు కొడితే జిఎస్టీ ఎంతకు పంపిళ్ళు, కేంద్రం నుంచి నీకు డబ్బు ఎంత వచ్చింది. ఎవరన్నా పిచ్చోళ్ళా? జనం పిచ్చోళ్ళా? ఆడరేక పందిరి కూర్తా అన్నట్టు నువ్వు నిలబడి మేము ఇస్తామని చెప్తున్నావు. మీరు కోట్లాది రూపాయలు ఇచ్చేది మేము. మీ లెక్కలు తీయండి. మీరు కావాలని కాలయాపన చేసి మీ దగ్గర సత్తా లేక మళ్ళా పార్టీ పైన పోయినసారి టీఆర్ఎస్ పార్టీ అదే మోసం చేసింది. ఎవరిని కూడా, ఏ కార్యకర్తను కూడా, చివరికి మంత్రులు ఎమ్మెల్యే కూడా అనుమతి అంతే
మరి అనుమతి ఇవ్వకుంటుంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చెప్పలేక మీ దగ్గర వినలేక నష్టపోయి ఇప్పుడు నదిలో పడ్డారు. కానీ ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే దోరిలో పోతున్నది. తప్పది. ఇప్పటికే సంవత్సరం అంటే 11 నెలలు అయింది. ఎవరు కూడా గ్రామాలకు పోయడానికి నా దగ్గర వరదనపేట కాంటెన్స్ అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు ఏందనేది తెలియదు. ఆ గాడుపులో వచ్చిండు. ఏంటంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలనే వీళ్ళకి వేసింది తప్ప వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమేం కాదు. కాబట్టి వీళ్ళ కథం దుకాణం బంద్ అయింది. రేపు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో అధికారం రావడం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఎవరున్నా వాళ్ళు ఇప్పుడు మేము పార్టీ సిద్ధాంతం కొరకు దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం రాకముందు కూడా మేము ప్రజల్లో ఉన్నాం. రజాకారులను తరిమింది కూడా భారతీయ జనతా పార్టీ, తెల్లోళ్ళని తరిమింది కూడా భారతీయ జనతా పార్టీ. ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు. మీ దాంట్లో ఒక టక్కన ఒక 10 పేర్లు చెప్పండి. మేము 100 పేర్లు చెప్పగలుగుతాం, 100 పేర్లు చెప్పగలుగుతాం. మీ దాంట్లో చెప్పండి. కాబట్టి దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, భారతదేశం కొరకు కష్టపడ్డాం. కాబట్టి కష్టపడ్డ వాళ్ళను వాళ్ళ పేర్లు పెట్టుకోవడం తప్పలేదు. అంటే ఇంద్రమ్మ పేరు పెట్టద్దు ఇక. అంటే నేను పెట్టద్దని నేను అంటలేను. నీ డబ్బు అయితే పెట్టుకో. కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటే పెట్టాలి. లేకుంటే దేనికైనా సిద్ధమవడానికి మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, కేంద్ర మంత్రివర్యులు కావచ్చు, మా నడ్డా గారు కావచ్చు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, వాళ్ళు మన పేర్లు కనుక వాడుకోకపోతే, మన డబ్బు తీసుకొని వాడుకోకపోతే మనం స్వయంగా పేదవారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ అంటే ఇది ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ చెప్పేది. అంటే మొత్తానికి ఎక్కడ కూడా కేంద్రం నిధులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటా వీళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంటి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.